పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. పట్టభద్రుల ఎలక్షన్ ఏదైతుందో దాంట్లో భాగంగా 24th రోజు మండే వస్తుంది. 24th రోజు 10:30 to 11 మధ్య 11 వరకు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బోరుగాంల భూమిరెడ్డి ఫంక్షన్ హాల్లో ఏదైతే గ్రాడ్యుయేషన్ చేసిన చదువుకున్న విద్యార్థులు ఉన్నారో అటువంటి వాళ్లకు వాళ్ళతో కలిసి వాళ్ళకి ఏమి చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వారు కూడా ఎలక్షన్లో ఏదైతే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల నుంచి మన బీజేపీ ప్రభుత్వం కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు 3rd టైం ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో అవి కూడా ఫిలప్ చేయకుండా మీ అటువంటి చదువుకున్న విద్యార్థులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, కనీసం మీరు చాలని దానితో మన కుటుంబాన్ని పోషించుకుంటే అన్ని విధాలుగా టెక్సెస్ పెంచిన తర్వాత ఉద్యోగాలు లేవు, నిత్యావసరాలకు ప్రతిదానికి జిఎస్టీలు టెక్స్లు వేసుకుంటూ దాన్ని కూడా ప్రాబ్లం చేశారే. అటువంటి ఈ ఎమ్మెల్సీ జనరల్ ఎలక్షన్ కాదు. ఏదైతే ఎమ్మెల్సీగా నా చదువుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఎంప్లాయ్మెంట్ కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకు పెద్దలు మొన్ననే ఇప్పటి వరకు మనకు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. వారి తర్వాత ఈయన కూడా ఒక స్కూల్స్ నడుపుతా ఉన్నాడు నరేందర్ రెడ్డి గారు. అటువంటి వాళ్లకు చదువుకున్న వాళ్ళందరూ బాధలు తెలుసున్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆయన క్యాండిడేట్ చేసినాం. తప్పనిసరిగా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7-8 monthsలే 55,000 వేల ఉద్యోగాలు ఇచ్చి ఇంకా ఫిలప్ చేస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు కానీ 22,000 కోట్లు ఇచ్చి 12-13,000 కోట్లు బోనస్ కానీ రైతు భరోసా కానీ ఇచ్చడం జరిగింది. ఇవన్నీ చేసుకుంటూ ఎంప్లాయీస్ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం సాలరీస్ మన 1,00,000 కోట్లు మన పైన పెట్టి సాలరీస్ ఇయ్యని వాళ్ళు ఇప్పుడు మనం సాలరీస్ ఇస్తూ ఉన్నాం. కొత్తగా 10 yearsలో టీఆర్ఎస్ వాళ్ళు చేసింది బీఆర్ఎస్ వాళ్ళు చేసింది లేదు, ఈయన కూడా సెంట్రల్ నుంచి ఏమి ఇచ్చింది లేదు. ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి రేపు రాబోయే ఎలక్షన్లో తప్పనిసరిగా చదువుకున్నవాడు, విద్యా సంస్థలు వాళ్ళే సొంతంగా నడిపించే వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మీ ద్వారా నేను నా ఓటర్ సోదరులకు కోరుతా ఉన్నాను. బీజేపీ క్యాండిడేట్ నాకు టికెట్ ఒట్టిగానే రాలే, 30 కోట్లు ఇచ్చిన కిషన్ రెడ్డికి బండి సంజయ్కి మరి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో 2-3 అంశాలు మాట్లాడిండు. ఒకటి టీఆర్ఎస్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడిండు. ఇంకొకటి ఏంటంటే అవసరం ఉంటే ఓటుకు 2,000 అయినా నేను డబ్బులను ఇచ్చి గెలుస్తాను, మీరు ఎవరు పనిచేసే అవసరం లేదని ఏదో ఒక సందర్భంలో మాట్లాడిండు. నేను ఈ సందర్భంగా నేను బీజేపీ నాయకులను కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, వాళ్ళని అడుగుతా ఉన్నాను, ఇది నిజమా? మరి నిజంగానే మీరు 30 కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చిండ్రా?
మరి మీకు టీఆర్ఎస్కు ఉన్న ఒప్పందం ఏంది? మరి నిజంగానే మీరు రాబోయే కాలంలో ఓటుకు 2 లక్షలు అంటే 2,000 రూపాయలు ఇస్తున్నారా? మరి ఇవంతా తేల్చాల్సిన అవసరము బీజేపీ నాయకత్వం మీద ఉన్నది. దానికి సమాధానం చెప్పాల్సింది నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అది కాకుండా ఇవాళ మీరు కంపేర్ చేయండి. ఇవాళ మా క్యాండిడేట్ ఏమో మరి ఎడ్యుకేషన్ ఇస్తూ ఒక విద్యా సంస్థలను నడిపించి ప్రజలు అంటే విద్యార్థులకు విద్యను అందించేటువంటి వ్యక్తి, బీజేపీలోనేమో రియల్ ఎస్టేట్ వ్యాపారి. అంటే కంపారిజన్. మళ్ళీ వాళ్ళు ఏ విధంగా ఓట్లు అడుగుతూ ఉన్నారంటే మోడీ ముఖం చూసి ఓట్లు అడుగుతూ ఉన్నారు. మోడీ నిజాయితీ పరుడారు, ఇంకేదో అని గొప్ప కార్యం చేసిండు, ఘనకార్యం చేసిండు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మేమేం అడుగుతా ఉన్నాము? ఈ 12-14 నెలలలో మేము చేసినటువంటి పనులను చెప్తూ భవిష్యత్తులో ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాం తెలంగాణ స్పెషల్లీ గ్రాడ్యుయేట్స్ కానీ మేము అడుగుతాను. మాకు ఎజెండా క్లియర్గా ఉంది, ఎందుకు ఓట్లు అడుగుతాము మేము. సో కాబట్టి ఈ 3 అంశాల మీద నేను బీజేపీ నాయకత్వాన్ని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మొన్న బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. సరే, గత 12 సంవత్సరాల నుండి మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కానీ బీజేపీ తెలంగాణకు చేసినటువంటి దాని మీద మేము 14 నెలల్లో చేసిన అభివృద్ధి తెలంగాణలో మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ దాని మీద చర్చకు సిద్ధం. మీ బీజేపీ తరఫున ఎవరు వస్తారో రండి. మరి ఇక్కడనే పెట్టుకుందాం, మనము డిచ్పల్లి బస్ స్టాండ్లో, లేకుంటే ఇంకెక్కడైనా పెట్టుకుందాం. మా జిల్లా ప్రెసిడెంట్ గారు వస్తారు, మేము వస్తాము. పెద్దవాళ్ళు వద్దు కానీ మేము వస్తాము. బీజేపీ వాళ్ళ సవాల్ విసురుతో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.